రాష్ట్రపతి ఎన్నికల వేడి మొదలైంది. అధికార కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నడుం బిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష పార్టీల నేతల్ని విందుకు ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్ష పార్టీల నేతల్ని విందుకు ఆహ్వానించారు. దీనికి దాదాపుగా అందరూ హాజరయ్యేందుకు అంగీకరించారని తెలుస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆహ్వానం అందలేదు. ఇంతవరకు ఆ పార్టీ ప్రతిపక్షాలకు చెందిన ఓ ఉమ్మడి కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. జేడీయూ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది. ఈ విందు సమావేశం కూడా చివరిది అనుకోవడానికి వీల్లేదు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే మరికొన్ని దఫాలుగా భేటీలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు జూన్ 3న చెన్నైలో జరిగే డీఎంకే అధినేత కరుణానిధి పుట్టినరోజు వేడుకలకు నేటి సమావేశంలో పాల్గొన్న నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారా అని ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీకి బ్రేకులు వేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రతిపక్షాలకు రాష్ట్రపతి ఎన్నికలు సవాల్గా మారాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకు అనేక మంది పేర్లు వినిపించాయి. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో సహా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ పేర్లు వినిపించాయి. శరద్ పవార్ పేరును సోనియా గాంధీ ప్రతిపాదించగా ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ ప్రకారమే ఎన్డీఏ కూటమికి 48.5% బలం ఉంది. ఏ కూటమికైనా గెలుపొందడానికి 51% ఓట్లు కావాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. దీంతో ఎన్డీఏ 51% ఓట్లు సాధించడం కష్టం కాదు. ఎలాగో ఓడిపోతామని తెలిసి పోటీ చేయడం ఎందుకని శరద్ పవార్ ఉద్దేశమని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థిగా తాజాగా మహాత్మా గాంధీ మునిమనవుడు గోపాలకృష్ణ గాంధీ పేరు తాజాగా తెరపైకొచ్చింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గోపాలకృష్ణ బెనర్జీ అభ్యర్థిత్వాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. ప్రతిపక్షాల్లో ఎక్కువ మంది గోపాలకృష్ణ గాంధీ పేరును సమర్థించే అవకాశం ఉంది. గోపాలకృష్ణ గాంధీని నిలబెడితే ఎన్డీఏ సైతం ఇరకాటంలో పడుతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. పూర్తిగా ఈ విందు రాజకీయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు లైవ్ లో. మహాత్మా, ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీకి ఎక్కువ మద్దతు ఉండబోతుందా, లేక శరద్ పవార్ మరొకసారి తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా? ఈ రోజు జరిగే సోనియా గాంధీ ఆహ్వానం మేరకు జరిగే ఈ విందు సమావేశంలో ప్రధానంగా అభ్యర్థి ఎంపిక మీదనే చర్చ జరగనుంది. అయితే కొన్ని ప్రతిపక్షాలు, కొన్ని పార్టీలు మాత్రం ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూద్దాం, వారు ఎటువంటి అభ్యర్థిని ప్రకటిస్తారో చూసి ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయం తీసుకుందామని కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎన్డీఏ ప్రకటించే అభ్యర్థి వివాదరహితుడై మంచి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి అయి ఉంటే గనక అతని మీద పోటీగా పెట్టడం ద్వారా ప్రతిపక్షాలకు లాభం ఒరిగేదేమి ఉండదు అన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకంగా మారింది. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దాని మీదనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రధానంగా చర్చించనున్నాయి. అనేక మంది పేర్లు మొదట ఈ ఆశావాహుల జాబితాలో వినిపించాయి. అభ్యర్థిగా ఎవరిని నిలబెడదామన్న విషయంలో చాలా మంది పేర్లను పరిశీలించారు, వారితో మాట్లాడారు, సంప్రదింపులు జరిపారు, భారీ కసరత్తే చేశారు. చివరకు మహాత్మా గాంధీ మునిమనమడు గోపాలకృష్ణ గాంధీ అయితేనే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు వ్యక్తపరిచాయి. అయితే వీరంతా ఒకే అభిప్రాయంతో ఏకాభిప్రాయానికి వస్తారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ ప్రతిపక్ష పార్టీల్లో చాలా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ బద్ద విరోధులుగా ఉన్నారు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఇద్దరూ ఏకమై ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు బిందు రాజకీయానికి ఎవరెవరు వస్తారనే దానిపై పక్కా సమాచారం ఉందా? ఎన్నింటికి మొదలవబోతోంది ఇది? ఇది మధ్యాహ్నం జరిగే సమావేశం. ఇది ఈ విందు సమావేశానికి అన్ని పార్టీలను సోనియా గాంధీ ఆహ్వానించారంటే ప్రతిపక్షాల్లో ఉన్న
ప్రతి పార్టీని కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇందులో జేడీయూ తరపున నితీష్ కుమార్ ని ఆహ్వానించినప్పటికీ ఆయన తాను రావడం లేదు, ప్రీఫిక్స్ ముందే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను రావడం లేదు అని ఆయన ఖరాఖండిగా చెప్పారు. కాకపోతే జేడీయూ తరపున ఆ పార్టీ అధినేత శరద్ యాదవ్ ను పంపిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి అయితే అసలు పిలుపే అందలేదు, ఆహ్వానమే అందలేదు. ఎందుకనంటే గనక ప్రతిపక్షాలు ఇప్పటిదాకా కొన్ని ఉమ్మడి కార్యాచరణతో కొన్ని కార్యక్రమాలు చేశాయి. ప్రభుత్వం ఎన్డీఏ మీద ఎదురుదాడి చేసే క్రమంలో కావచ్చు, ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీ వారితో కలిసి రాలేదు కాబట్టి ఈసారి కూడా కలిసి వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో వారికి ఆహ్వానం పంపలేదన్న సమాచారం మనకు అందుతుంది. ఏదేమైనా సరే ప్రతిపక్షాల ఐక్యతకు ఇది ఒక అగ్ని పరీక్షగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికైతే ప్రకటించకపోయినప్పటికీ ప్రతిపక్షాల కసరత్తు మాత్రం వారికంటే వేగంగా సాగుతోంది. గెలుస్తారా లేదా అన్నది పక్కన పెట్టి ఎన్డీఏకి సవాల్ విసిరాలి అన్న ఒకే ఒక్క లక్ష్యంతో తమ ఐక్యత ఎంత ఉంది అన్నది తెలుసుకోవడం కోసం, ఒక పరీక్ష పెట్టుకోవడం కోసమే ఈ కసరత్తు అంతా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. రైట్, ఇది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ విందు రాజకీయానికి సంబంధించి. సో అరవింద్ కేజ్రీవాల్ ఎలాగో కలవరు కాబట్టి అతనికి ఆహ్వానం అందలేనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎంతమంది ప్రతిపక్షాలు ఐక్యత కనిపిస్తోంది, ఎంతమంది విందుకు హాజరవుతున్నారు, ఎవరిని నిలబెట్టబోతున్నారు రాష్ట్రపతి అభ్యర్థిగా అనేది మనం చూడాల్సిందే.